ప్రియమైన వెలిగింపు శ్రోతలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పుణ్యనామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని వందనాచరిస్తా ఉన్నాను ప్రభా. మరి వారం మీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు. దేవ, మీరంతైనా నమ్మదగిన దేవుడవు. మా జీవితాల్లో ప్రతి విషయాన్ని సరిచేస్తూ నేర్పిస్తూ మమ్మల్ని హెచ్చరిస్తూ బోధిస్తున్న విధానం కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ఈ దినం మరొకసారి మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే స్తోత్రం చెల్లించుకుంటూ వివిధ ప్రాంతాల్లో చెదిరి ఉన్న మా పిల్లలందరినీ బట్టి మీకు వందనాచరించుకుంటూ ఈ మాటలు వింటా ఉంటుండగా ప్రభా శ్రద్ధగా ఆలకించగలగడానికి కావలసిన కృప అనుగ్రహించమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు అందరూ బాగున్నారా? మీ ఆరోగ్యాలన్నీ బాగున్నాయని తలస్తూ మీకోసం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గత వారం మనం నోవహు గారి యొక్క జీవితం నుంచి ఒక శ్రేష్టమైన పాఠాన్ని తెలుసుకున్నాం. అతడు బ్లేమ్లెస్ అనే మాట, నిందారహితుడు అనే మాట. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు నోవహు గారికి దేవునికి మధ్య జరుగుతూ ఉన్న డిస్కషన్ ఇలా ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 11 నుంచి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. ఇంగ్లీష్లో కూడా చదువుతానండి ఇది. And God said to Noah, I have determined to make an end of all flesh, for the earth is filled with violence through them. Behold, I will destroy them with the earth. ఈ వచనంలో దేవుడు తన మనసును, తను చేయదలిచిన పనిని ఒక వ్యక్తితో మాట్లాడడం అనేది ఎంత గొప్ప ధన్యత. ఆ ధన్యతను మనం జ్ఞాపకం చేసుకుంటే మన దేవుడు మాట్లాడేవాడని, మన దేవుడు మనకు అవసరమైన వాటిని బయలుపరిచే దేవుడని, అంత మాత్రమే కాక తన ఉద్దేశం అంతటినీ నోవహు గారికి తెలియజేస్తా ఉన్నప్పుడు నోవహు గారు తప్పించబడటం అనేది ఒక రకంగా ఆశ్చర్యంగా అనిపించి ఉండొచ్చు. కానీ అదే సమయంలో ఆ ఓడ తయారు చేయడానికి నమూనా ఇస్తా ఉన్నప్పుడు నోవహు గారు ప్రశ్నించకుండా ఆ మాటలు వినడం, ఆయన ఏది చెప్పారో అది చేయడం అనేది ఎంతో అద్భుతమైన లక్షణం నోవహు గారి జీవితం నుంచి. అదే అధ్యాయం చివరి వచనంలో రాయబడి ఉంది. 6వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం చదువుకుందాం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. నోవా డిడ్ దిస్, హీ డిడ్ ఆల్ దట్ గాడ్ కమాండెడ్ హిమ్. నోవా గారిలో ఉన్న 3వ లక్షణం ఏంటండి అంటే, మొదటిది కృపనందెను, రెండవది నిందారహితుడిగా ఉండెను, మూడవదిగా దేవుడు ఆజ్ఞాపించినదంతా కూడా ఆయన చేయడం మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన శ్రోతలు, ఈ మాటలు మీరు వింటా ఉన్నప్పుడు ఒక కుటుంబం వర్ధిల్లాలి అని అంటే ప్రశ్నించకుండా లోబట్టం అనేది, దేవుడు చెప్పిన మాటకి హృదయపూర్తిగా అప్పగించుకోవడం అనేది చాలా శ్రేష్టమైన పని. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా ప్రశ్నించడం మొదలు పెడతాము, మనం దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళం అవుతాం. నోవా గారికి ఇచ్చినటువంటి ఆ నమూనా చిన్న నమూనా ఏం కాదు. అక్కడ ఇచ్చిన కొలతలు మనందరికీ తెలుసు. దాని పొడవు గురించి మాట్లాడుతూ ఏమంటారంటే, ఒక ఫుట్బాల్ కోర్ట్ తీసుకున్నాం అనుకోండి, సగం కోర్ట్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు తీసుకోవాలని, లేదా ఒక 1.5 పొడవు ఉన్న ఫుట్బాల్ కోర్ట్ ఎంత పొడవు ఉంటుందో దానికంటే
ఒక కోటికి, అలాగే ఇంకో సగం ఎలా ఉంటుంది అంత పొడవు. అదే సమయంలో 4 అంతస్తుల ఎత్తు. ఇది ఎంత పెద్దదో అదే సమయంలో వెడల్పు 6 రెట్లు ఎక్కువ. ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నోవహు గారి జీవితంలో దేవుని మాట పట్ల ఎంత ప్రేమ ఉందో, దేవుణ్ణి ఎంతగా ఆయన ప్రేమించాడో తన విధేయత దగ్గర అర్థమవుతుంది. ఒక కుటుంబం ఆశీర్వాదకరం కుటుంబంగా ఉండాలి అన్నప్పుడు దేవుని వాక్య నియమాలకు ప్రశ్నించకుండా లోబట్టం అనేది అత్యద్భుతమైన పని. ఒకసారి ఒక పుస్తకంలో చదివాను, దేవుడు నోవా గారితో మాట్లాడుతూ ఉన్నారు, కట్టెలు సమకూర్చి ఓడను చెయ్యని. నోవా ఏం మాట్లాడకుండా దానికి లోబడ్డారు. అయితే మనమైతే ఏమనేవాళ్ళం తెలుసా అండి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేవాళ్ళమంట. ఎవరిస్తారు ఈ డబ్బులన్నీ? ఎవరు చేస్తారు ఈ పని అంతా? అయినా లేని దానికి ఎందుకు ఇంత ఆరాటం అని చెప్పి చాలా ప్రశ్నలు వేసేవాళ్ళం మేము. ప్రియ శ్రోతలు, చివరి దినాల్లో మన చుట్టూ ఉన్న తరమంతా కూడా దేవుని యొక్క మాటను తీసి పడేయటంలో ఎంత త్వరితగతిన ప్రవర్తిస్తూ ఉన్నామో అది చాలా ప్రమాదకరమైంది. నోవహు దినాల్లో ప్రజలందరూ కూడా దేవుని యొక్క మాటను ప్రశ్నించిన వాళ్లే, కానీ ప్రశ్నించని వాడు నోవహు ఒక్కడు మాత్రమే. వాళ్ళు ఏమన్నారు? వర్షం వస్తుందా? అవునా, ఓకే. ఈ వార్డులోకి వెళ్తారా? సో వాళ్ళకి వెళ్ళిన తర్వాత మీరు అందరూ బతుకుతారా? ఇలా ఎన్ని ప్రశ్నలు అడుగుంటారు. కానీ ఎన్నడూ కూడా తన సహనాన్ని కోల్పోకుండా కాపాడుకున్నవాడు నోవా. ప్రియ శ్రోతలు, గత వారం మనం విన్నట్లుగా దేవుని రాకడ సమయం నోవహు గారి దినాలతో పోల్చబడతా ఉన్నప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో యాకోబు భక్తుడు రాస్తూ, చివరి దినాల్లో మానవులమైన మనకి ఉండవలసిన శ్రేష్టమైన లక్షణం, దేవుడు మన జీవితాల నుంచి ఆశిస్తా ఉన్న ఒక లక్షణం ఏంటండి అంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొను కదా. ప్రభువు రాక సమీపిస్తా ఉంది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి అన్నమాట. యు ఆల్సో బి పేషెంట్, ఎస్టాబ్లిష్ యువర్ హార్ట్స్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అట్ హ్యాండ్. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, చివరి దినాల్లో మానవులమైన మనం చివరి దినాల్లో నోవహు గారు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ తరానికి ఆయన కలిగి ఉన్నది సహనం, ప్రజలు కలిగి లేనిది సహనం. ఎక్కడ అసహనం ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య రాకూడనది అసహనం. అసహనం వచ్చినప్పుడు వారి జీవితాల్లో కోల్పోయేది నమ్మకత్వాన్ని. దేవుని యొక్క మాటను సహితం తెగించి మాట్లాడడానికి సంసిద్ధమైపోతా ఉంటారు. జాగ్రత్త. మన జీవితాల్లో ఎప్పుడు సహనాన్ని కోల్పోతా ఉన్నామో అది దేవుని మీద తిరుగుబాటు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. భర్త భార్య మీద సహనాన్ని కోల్పోవడం, భార్య భర్త మీద సహనాన్ని కోల్పోవడం, వీరిద్దరు పిల్లల మీద సహనాన్ని కోల్పోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం అనుకోవాలి. అందుకని ఈ దినాల్లో ఎటువైపు చూసినా సరే ఎవరు సహనంగా కనబడడం లేదు. ప్రతి వ్యక్తి కూడా ఎంత త్వరగా ఆతృత పడతా ఉన్నారో. కానీ దేవుడు ఆశిస్తా ఉంది చివరి దినాల్లో మీరు సహనం కలిగి ఉండండి అనే మాట. మీరే ఆలోచించండి, వర్షం అంటే తెలియని సమయాల్లో ఓడను సిద్ధపరచడానికి ఎంత సహనం కావాలి?
రెండోది, వర్షమే లేదు కానీ కట్టెలు నరుకు రావాలి, వాటిని తయారు చేయాలి, కొలతలు ఇచ్చారు, వాటిని నిర్దిష్టంగా చేయాలి, ఇంతకుముందు అనుభవం లేదు, దాన్ని ప్రిపేర్ చేయాలి. ఎన్నడూ కూడా సనగకుండా, ఎన్నడూ కూడా దాని గురించి ఆలోచించకుండా దేవుడు చెప్పారు నేను చేస్తాను అనేది నోవహు గారి యొక్క మాదిరి అయితే, ఈ దినాన మన కుటుంబాల్లో దేవుని యొక్క మాదిరిని కలిగి ఉండవలసినటువంటి వారు ఆ మాదిరిని కోల్పోవడాన్ని బట్టి దేవుని మీద వారు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ప్రియ శ్రోత, ఈ దినాన మరొక ప్రశ్న వేసుకుందాం. మన కుటుంబం సమాధానాన్ని కోల్పోవడానికి, మన కుటుంబం నెమ్మదిని కోల్పోవడానికి గల కారణం ఏంటండి అంటే సహనాన్ని కోల్పోవడం మాత్రమే అన్నమాట. ఒక వ్యక్తిలో సహనం కోల్పోయిన తర్వాత ఆ వ్యక్తిలో కనబడేది అహం మాత్రమే, ఆ వ్యక్తిలో కనబడేది ద్వేషం మాత్రమే, ఆ వ్యక్తిలో కనబడేది నిందించడం మాత్రమే అన్నమాట. కాబట్టి అపవాది ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య సహనాన్ని కోల్పోయే విధంగా పరిస్థితులను ప్రేరేపిస్తూ ఉంటారు. కొంచెం ఓపిక పడితే సమస్తం చక్కబడతాయి. ఆ కొద్దిపాటి సహనం లేకపోవడాన్ని బట్టి తొందరపడి మాట్లాడడం, తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చేయడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, ఇట్టి కారణాల చేత కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతా ఉంది. ప్రియ శ్రోత, ఈ దినాన్న మనం జ్ఞాపకం చేసుకుందాం. వింటూ ఉన్న మీ అందరి జీవితాల్ని, మనందరి జీవితాన్ని పరిశీలన చేసుకుంటే మన జీవితాల్లో మనం తీసుకున్న తొందరపాటు నిర్ణయాలే, సహనాన్ని కలిగి జీవించకుండా మనం మాట్లాడిన మాటలే, కొద్దిపాటి ఓర్పును కలిగి లేకపోవడాన్ని బట్టి ఎన్ని సంబంధాలు తెగిపోయినాయో, ఎన్ని భయంకరమైన గాయాలై ఉంటాయో. ఆ గాయాలు అవడం మాత్రమే కాదు, ఆ తెగిపోయిన సంబంధాలు తిరిగి మళ్ళీ కలుసుకోవడం సాధ్యం కాదు. అలా ఎంతమందిని కోల్పోయాము. కాబట్టి అపవాది ఒక విశ్వాసి యొక్క జీవితంలో దేవుని నుంచి ఆ వ్యక్తిని దూరంగా తీసుకెళ్లిపోవడానికి చేసే మొట్టమొదటి పని సహనం మీద దాడి చేయడం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు వ్యవసాయకునితో మాట్లాడుతూ ఉన్నారు పోల్చి. వ్యవసాయం చేసేవాడు విత్తనమేసి ఆందోళన పడ్డు, విత్తనమేసి రోజు గుంట తవ్వి ఎలా ఉందో చూడ్డు, తగిన సమయం కోసం కనిపెడతా ఉంటాడు. ఆయన కనిపెట్టిన విధంగా ఒక రోజు వస్తుంది. ఆ రోజున అది చిగురిస్తూ ఉన్నప్పుడు ఆ రైతు యొక్క ముఖంలో వచ్చే ఆనందం ఊహలకందంది. అక్కడ నోవహు గారు ఒక అద్భుతమైన రైతుగా కనబడతా ఉన్నారు. అదే సమయంలో ఆయన శ్రమపడ్డాడు. 100 సంవత్సరాల పైన ఓడ సిద్ధపరిచారు. ఆ రోజు రానే వచ్చింది. చినుకు పట్ట మొదలైంది. నెమ్మదిగా భూమి తడవడం, నెమ్మదిగా తీవ్రత పెరగడం, అంగుళం వెంబడి అంగుళం నీరు పైకి రావడం, వెళ్లిపోయిన వారు తలుపు వేసుకోవడం, కొద్దిసేపటికి ఆర్తనాదాలు వినడం, మరికొద్దిసేపటికి ఓడ తేరి వెళ్లిపోవడం. ఇవన్నీ చూస్తా ఉంటే ఓడ లోపల ఉన్న నోవహు గారి హృదయం అంతా బాధపడి ఉంటుంది కదండి. అయ్యో, దేవుని మాట వినకపోయారే అని. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. ఆ దినాన్న దేవుని మాటను ధిక్కరించిన వారు ఏ విధంగా తేలియాడారో, ఈ దినాన మన కుటుంబాల్లో కూడా సహనాన్ని కోల్పోయి దేవుని మాట వినకుండా ధిక్కరించి జీవిస్తా ఉన్న వారి జీవితాలు ఒకవేళ అదే విధంగా అవుతాయి. అయినప్పుడు మన హృదయం తట్టుకోగలుగుతుందంటారా? అలా తట్టుకోలేకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సహనాన్ని కోల్పోకుండా దేవుని మీద సంపూర్ణంగా అనుకొని ప్రశ్నించకుండా ఆయనకు లోబడి జీవితాన్ని మనం కలిగి ఉంటే మన కుటుంబం యావత్తును కాపాడుకున్న వాళ్ళమవుతాం. శ్రోతలు, దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని మన అసహనం వలన, మన తొందరపాటు మాటల వలన
మనం ఏర్పరచుకున్న అభిప్రాయాల వలన కోల్పోవటం అది క్షేమకరమైనది కాదు. కొద్దిపాటి సహనాన్ని కలిగి మనం ఉన్నట్లయితే ఆ వ్యక్తులు కూడా మనకు చిక్కేవారేమో. ఒకరు చిక్కకపోయినా మన మీద దోషారోపణ లేకుండా ఉంటుంది. శ్రోతలు, ఎప్పటికైనా మించిపోయింది లేదు. మన జీవితాలను పరిశీలన చేసుకుని ఎక్కడెక్కడ మనం సహనాన్ని కోల్పోయి ఒకరినొకరు గాయపరుచుకున్నామో, ఆ గాయాల చేత పిల్లలు, కుటుంబంలో ఎంతమంది గాయపడుతూ బాధపడతా ఉన్నారు. సమస్తాన్ని పరిచయం చేసుకుని మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడితే ఆయన మన జీవితాల్లో చేయబోతా ఉన్న అద్భుతమైన కార్యాన్ని రాబోయే దినాల్లో మనం ధ్యానం చేసుకుందాం. అంతవరకు ఈ వాక్య పురుగులు మన జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి దేవుడు మన అందరికీ సహాయం చేయనుగాక. తిరిగి మరొక వారం మరలా కలుసుకుని పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.